నిన్న వచ్చినట్టు వాళ్ళ వీడియోలో ఏదవ రాడు, నాది గ్యారంటీ. స్టార్ట్ చేద్దాం వీడియో. కంప్లీట్ డామినెన్స్ ఫ్రమ్ రాజస్థాన్. అసలు ముంబైకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. నేనే ఎక్స్పెక్ట్ చేశానంటే వర్షం పడింది, మంచి ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉంటాయి, మంచి పేస్ బ్యాటిల్ చూద్దాం అనుకున్నా. ఇటువైపు ఏమో బుమ్రా బౌల్ట్, అటువైపు ఏమో ఆర్చర్ బర్గర్. ఫుల్ పేస్ ఆన్ పేస్ బ్యాటిల్ చూద్దాం అనుకున్నా. ఎవరైతే వాళ్ళ వైభవ్ సూర్యవంశి వర్సెస్ బుమ్రా బ్యాటిల్ కోసం వెయిట్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా సాటిస్ఫై ఉంటారు బ్యాటిల్ చూసి. ఎవరా సాటిస్ఫై అయింది? పటేల్ జీ ఎవరా సాటిస్ఫై అయింది? అయినా పిల్లల్ని ఎవడరా స్కూల్కి పంపించకుండా క్రికెట్ ఆడిపిస్తున్నారు. అసలు 15 ఏళ్ళకి నాకు గల్లీ క్రికెట్ సరిగ్గా బ్యాటింగ్ ఇచ్చేవాళ్ళు కాదు. వాడిని ఏకంగా ఐపీఎల్ టీం ఓపెనర్ చేశాడు. వాడు మమ్మల్ని తగులుకున్నాడు. చదువుకోవాలి పిల్లలు అంటే. ఈ వైభవ్ సూర్యవంశి గాడు బుమ్రా ఫస్ట్ బాల్ 6, బౌల్డన్ ఫస్ట్ బాల్ 6, తకూర్ ఫస్ట్ బాల్ 6. ఇంకో జైస్వాల్ గాడు వాడేం తక్కువ. వాడు 11 ఓవర్లకి 77 కొట్టాడు. అదే ఫుల్ మ్యాచ్ జరుగుంటే అమ్మో అయినా ఇదంతా ఎందుకు తెలుసా నీకు? అరిష్టం. ప్రతి సంవత్సరం ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇస్తాం. ఈ సంవత్సరం ఇవ్వాలా, దేవుడు కోపం వచ్చింది. అందుకే కావాలని సెకండ్ మ్యాచ్ ఓడిపోయాం. అయినా అరిష్టం పోవాలా. అరిష్టం కాకపోతే బుమ్రా కోర్లో 14 ఇవ్వటం ఏంటి? వాడు 3 ఓవర్ల ఎకనమీ అది. ఈ 3 మ్యాచ్ల్లో బుమ్రా ఒక వికెట్గా పడలేదు. అసలు ఇప్పుడు ఇలా అయిందా? అందుకే పూజలు చేయాలి. వెంటనే పూజ మొదలు పెడతా, అరిష్టం పోద్ది. పటేలు ఎవడరా అది? అడగాలంటే ఏదోలా ఉంది. మా మ్యాచ్లు వర్షం పడి ఆగిపోవాలంటే ఏ పూజ చేయాలి?